బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి, మహావతార్ బాబాజీకి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్ కి, లలిత మేడం కి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ ఆత్మ వందనాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ రోజు మనము యోగి వేమన గురించి, తర్వాత ఆయన రాసిన ఆ పద్యాల గురించి మనం కొంతవరకు తెలుసుకుందాము. ఇది సారు మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారు మనకు అందించిన జ్ఞానము. ఈ రోజు ముఖ్యంగా మన రాయలసీమ ఆరాధ్య దైవమైన యోగి వేమన గురించి తెలుసుకుందాం మాస్టర్స్. రాయలసీమ ప్రజలకు, సకల ఆంధ్ర ప్రజానీకానికి వేమన ఆరాధ్య దైవము. వేమన పలుకులతో మన జీవన గతిని మనము మార్చుకుందాము. ఈ రోజు అన్నింటికన్నా అందరికీ బాగా తెలిసిన ఒక చక్కటి వేమన పద్యం గురించి తెలుసుకుందాము. ఆ యోగి మహారాజుకి మన పిఎస్ఎస్ఎం తరపున 1,00,000,000,000 వందనాలు తెలియజేసుకుంటున్నాము మాస్టర్స్. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల చాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా వేరయా వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. అంటే మనము ఈ ఉప్పు కర్పూరము అనేది బయట నుంచి చూస్తే ఒకే రకంగా ఉంటాయి, కానీ దాని రుచి చూసినప్పుడు మాత్రమే దానికి అది మనకు వేరువేరుగా కనిపిస్తుంది. కాబట్టి మనుషుల్లో కూడాను మనకు ఆ కళ్ళు, ముక్కు, నోరు, ఈ శరీర భాగాలన్నీ చూసినప్పుడు మనకు అందరూ ఒకే విధంగా కనిపిస్తారు, కానీ బయట నుంచి చూడటానికి కూడా ఒకటే విధంగా ఉంటారు. కానీ బయట నుంచి చూసినప్పుడు కూడాను మనకు కంసుడు, కృష్ణుడు ఒకలాగానే కనిపిస్తారు. కానీ ఆ శరీరవత్తు, రూపవత్తు, నామవత్తు. కానీ రుచి చూసినప్పుడు ఉప్పే, కర్పూరము కర్పూరమే. ఒక మనిషిని కలిసి జీవించినప్పుడు, వాళ్లతో సాన్నిహిత్యం చేసినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే కనీసం ఒక 6 నెలలైనా వారితో మనం సహవాసం చేసినప్పుడు మాత్రమే వారిలో ఉన్న గుణగణాలు మనకు తెలుస్తాయి. ఆ గుణాలన్నీ వారితో కలిసి ఉంటే తెలుస్తాయి. ఈ కళ్ళతో బయట నుంచి చూస్తే కనబడేది రూపము, చెవులకు వినబడేది నామము. ఆ గుణము తెలియవలెనన్నా కలిసి తిరగవలెను. ధ్యానము, జ్ఞానము ఎవరికి వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారో వారే పూర్ణ పురుషులు, పుణ్య పురుషులు. అంటే ఎవరైతే ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ జీవిస్తారో వారే పుణ్య పురుషులు అని వేమన చెప్తున్నారు. విశ్వద అన్న ఒక ప్రాపంచిక స్త్రీ దగ్గర నుంచి, అభిరామ అన్న ఆధ్యాత్మిక పురుషుని దగ్గర నుంచి ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు యోగి వేమన. విశ్వద అంటే ఒక ప్రాపంచిక స్త్రీ, అభిరామ అంటే ఒక ఆధ్యాత్మిక పురుషుడు. వీరి దగ్గర నుంచి ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు యోగి వేమన. ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో నేర్చుకోవలసినవి ఉంటాయి. 2 విధాలుగా అన్ని నేర్చుకోవడమే వేమన తత్వము. కాబట్టి మనం ప్రాపంచికంగా ఉంటూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా సాధన చేస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి అనేది వేమన చక్కగా చెప్పారనమాట. మన జీవితము సాధారణంగా ఉండాలి, ప్రాపంచిక స్త్రీలాగా అసాధారణంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఒక యోగ పుంగవనిలాగా వారే పుణ్య పురుషులు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ 2 జీవితాలను జీవించే పుణ్య పురుషులు అన్నమాట. ఇటు ప్రాపంచిక జీవితాన్ని, అటు ఆధ్యాత్మిక జీవితాన్ని సమపాళ్లలో జీవించేవారే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ చూడటానికి సాధారణంగా కనిపించిన ధ్యాన భూమిలో వచ్చిన అభిరాములు. ఒక పక్కన సామాన్య జీవితము, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇంకొక పక్క యోగి పుంగవులు. యోగం అనగా కలయిక. సదా మన నిజతత్వంతో మనం కలిసి ఉంటాము. నేను శరీరం కాదు, ఆత్మను.
శరీరము కంటికి కనిపిస్తుంది, కానీ ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. నేను ఏమిటో తెలుసుకోవాలంటే నా లోపలికి నేను ప్రయాణం చేయాలి. లోపలికి ప్రయాణం చేయాలంటే ధ్యానం అవసరము. ఈ శరీరాన్ని మోసుకొని తీర్థయాత్రలు చేస్తే ఆత్మజ్ఞానము రాదు. మన లోపలికి వెళ్లి సాధన చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది అని వేమన ఇంకొక పద్యం ద్వారా చక్కగా చెప్తున్నారు మనకు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదకక ధర వెదికెడి తనువుల మోసిడి ఎద్దుల మనములు తెలుపంగ వశమా 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 మహిలో వేమా. అంటే ఈ శరీరాన్ని మోసుకొని మనం కాశీకి వెళ్ళినా, మక్కాకు వెళ్ళినా, మదీనాకు వెళ్ళినా, మెట్లసలంకు వెళ్ళినా కూడాను అవంతా ఇది ఒక మోత బరువు మాత్రమే అనేది వేమన చెప్తున్నారనమాట. అంటే తనలో సర్వం ఉండగా, అంటే ఈ మాంసవత్తు శరీరము కాదు, నేను అన్నది మేను కాదు, నేనులో సమస్త విశ్వము ఉన్నది, ఈ సమస్త విశ్వము నాలో ఉన్నది. ఈ ధ్యానము జ్ఞానము తెలియని వారు ఈ శరీరాన్ని మోసే ఎద్దులు అన్నారు వేమన. అంటే ఈ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకోలేని వాళ్ళందరూ కూడా ఈ శరీరాన్ని ఒక మోత బరువుగా మోసే ఎద్దులుగా వేమన చెప్పారు. ఈ పద్యాలను మనము పాఠాలలో మార్కులు తెచ్చుకోవడానికి కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోవడానికి అభ్యసించాలి. ఈ పిఎస్ఎస్ఎం అందరినీ ఒక యోగ పుంగవులుగా తయారు చేయడానికి ఆవిర్భవించింది. కాబట్టి ఇది ఊరికే మనము మార్కుల కోసము లేదా అంటే ఊరికే వల్లెవేయడానికో కాకుండా దీని అంతరార్థాన్ని తెలుసుకొని అది జీవితంలో చక్కగా ఆచరించినప్పుడే ఇటువంటి వాటికి ఒక విలువ, అర్థము అనేది ఉంటాయని వేమన చెప్తున్నారు. ధ్యానము జ్ఞానము మౌలికము. చిన్న పిల్లలకు ఉగ్గుపాలతో రంగరించి పోయవలనని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలా నేర్పించాలి. చిన్న పిల్లలు అప్పటి నుంచినే ఇలాంటి నీతి పద్యాలు, ఇటువంటి ఈ వేమన పద్యాలు అన్ని కూడా వాళ్లకు నేర్పించినప్పుడు వాళ్లకు చిన్నప్పటి నుంచినే ఆత్మజ్ఞానం అందుతుంది. వారు చక్కగా వారు జీవితంలో ఎదుగుతారు. ఈ తీర్థయాత్రలు చేయడం వల్ల కూడాను ఆత్మకు శోభ రాదు అని వేమన చెప్పారు. దేశ దేశములు తిరుగంగ ఆత్మయందు ధ్యానం అంటుకొనునే కాసులకు తీరుగా కలుగున మోక్షము మోక్షము విశ్వదాభిరామ వినురవేమా. అంటే కాసులతో కలుగదు మోక్షము అని వేమన చెప్తున్నారు. మనసులోన ముక్తి మరి ఒక చోట వెదకబోవువాడు వెర్రివాడు. అంటే ఈ గొర్రె చంక పెట్టుకొని గొల్ల వెతుకు రీతి అన్నాడు వేమనాచారుల వారు. అంటే మనమే దేవుళ్ళము, అంటే ఈ వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్ దేవుళ్ళు అయినప్పుడు మనము కూడా దేవుళ్ళు కావాలి. ఒక గొల్లవాడు చంకలో గొర్రె పిల్ల పెట్టుకొని నా గొర్రె పిల్ల ఎక్కడ పోయింది అని అందరిని అడిగినప్పుడు అందరూ నవ్వుతారనమాట. అంటే నీ గొర్రె పిల్ల నీ చంకలోనే ఉంది కదా, మరి ఎందుకు వెతుకుతున్నావు అనేసి అందరూ హాస్యాస్పదంగా వారిని చూస్తారు. అలాగే నీ ముక్తి కూడాను నీ మనసులోనే ఉంది, అది ధ్యానం చేసి అంతరంగ ప్రయాణం చేసినప్పుడు తెలుస్తుంది. అలాగే మనం ధ్యానం చేసి మన అంతరంగంలో లోపలికి మనం వెళ్ళి మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు ఆత్మజ్ఞానం లభిస్తుంది అని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. మనసులోన ముక్తి మరి ఒక చోటను వెతుకబోవువాడు వెర్రివాడు గొర్రె చంక పెట్టి
గొల్ల వెదుకు రీతి 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 విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనసులోనే ముక్తి బంధము రెండు ఉన్నాయి. మనకు పురాణాల్లో కూడా చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయే అని. అంటే బంధానికి కానీ మోక్షానికి కానీ ఈ మనసే కారణం అన్నమాట. నేను శరీరము అనుకుంటే బంధము, నేను ఈ శరీరాన్ని కాదు ఈ అనంతమైన ఆత్మను అని తెలుసుకున్నప్పుడు మనము మోక్ష స్థితిలో ఉంటాము. ప్రతి మానవులు ఇది తెలియక మూర్ఖంగా ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. నేను దేహము అనుకుంటున్నవాడు మూర్ఖుడు. ఈ చదువు చదవాలి అంటే ఈ ప్రాపంచిక చదువులు కాదు, ఆధ్యాత్మిక చదువులు కూడా చదవాలని ఇంకొక పద్యం ద్వారా తెలియచేస్తున్నారు. చదువులు చదవనేలా సన్యాసి కానేలా షణ్మతముల చిక్కి చావనేలా చావు పుట్టుకలేని చదువేల చదువరో చదువరో విశ్వదాభిరామ వినురవేమ. అంటే చావు పుట్టుక లేని చదువే చదవవలెను. అంటే చావు పుట్టుక లేని చదువేది? అది ధ్యానము, జ్ఞానము, శ్వాస మీద ధ్యాస, మనసును నిర్మలము చేయడము, విశుద్ధము చేయడము, ఆత్మను సంసిద్ధము చేయాలి. మనసు మలినమైతే ఆత్మ అగమ్య గోచరం అవుతుందన్నమాట. ఇప్పుడు అద్దం మీద ఎలా మనకి దుమ్ము ధూళి ఉంటే మన ప్రతిబింబం ఎలా కనిపించదో, అది ఆత్మ మీద కూడాను మనసు అనే మాయాపుర దుమ్ముతో నిండి ఉన్నప్పుడు ఆత్మ కూడా మనకు ప్రకాశవంతంగా కనిపించదు. అది ఆత్మ అగమ్య గోచరంగా కాకావికలం అవుతుంది. మనసులోని మలము తీసివేసినప్పుడు, అంటే పొలంలోని కలుపు మొక్కలు తీసివేస్తే ఆ పొలంలో పంట ఎలా చక్కగా పండుతుందో, ఈ మనస్సులోని ఆ అశుద్ధమైన ఆలోచనలు, ఒక వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు తీసివేసినప్పుడు ధ్యానం ద్వారా ఆత్మ ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ మనస్సులోని ఆలోచనలనే కలుపు మొక్కలు తీసివేసి నిర్మలము చేయడమే ధ్యానము. అక్కడ ఆత్మ ప్రకాశవంతంగా ఉంటుంది. మానవుడు సిద్ధ పురుషుడు, అభిరాముడు అవుతాడు. అప్పుడు అలా చేసినప్పుడు మాత్రమే ఈ మానవుడు సిద్ధ పురుషుడు అవుతాడు. కాబట్టి ఈ చదువు చదవవలెను. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇదే అందరి యోగుల యొక్క సందేశము. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానము అంటే ఆత్మ మీద ధ్యాస మరియు మాట మీద ధ్యాస. ప్రాపంచిక జీవితం అంటే శరీరవత్, ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మవత్ జీవించడం అన్నమాట. ఈ రెండు జీవితాలను ప్రతి ఒక్కరూ కూడా సమపాళ్లలో జీవించాలి. ప్రాపంచిక జీవితము అంటే విశ్వద, ఆధ్యాత్మిక జీవితము అంటే అభిరాముడు. మనము శరీరము ప్లస్ ఆత్మ రెండు విధాలుగా జీవించాలి. శివుడు శరీరవత్ శివతాండవం చేస్తాడు, ఆత్మవత్ ధ్యానం చేస్తాడన్నమాట. విశ్వద అంటే తాండవము, అంటే శరీరవత్ చేసేది. అభిరాముడు అంటే ధ్యానము, అంటే ఆత్మవత్ చేయడం అన్నమాట. అప్పుడే జీవితము శోభాయమానంగా ఉంటుంది. శరీరవత్, ఆత్మవత్ రెండు సమపాళ్లలో మనము జీవించినప్పుడే ఆ జీవితము శోభాయమానంగా ఉంటుంది. ఏ రోగాలు కూడా రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ రెండు పుష్పాలు అంటే ధ్యానము, జ్ఞానము లాగా జీవించినప్పుడు వసుధైక కుటుంబము ఏర్పడుతుంది. కాబట్టి మన జీవితాలకు ధ్యానము, జ్ఞానము అన్నవి రెండు పుష్పాలుగా, అంటే తులసి దళంలో రెండు ఆకులుగా మనకు ధ్యానము, జ్ఞానము చెప్తారు. పూజ చేయ పూజారి తానాయే పూజ్య వస్తువెన్న భువిని తానే యాడ పూజ చేయు ఎల్ల దిక్కుల తానే 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 నేను విశ్వదాభిరామ వినురవేమ. అంటే పూజారి అంటే పూజ చేసి తను పొట్ట కడుపు కొనేవాడనమాట. తన వృత్తి రీత్యా తనకు ఏదైతే వచ్చిందో
అని అర్చనలు కానీ పూజలు కానీ చేసి ఒక ఉద్యోగం లాగా చేసేవాడు పూజారితనము అని చెప్పినారనమాట. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ కానీ, ఒక కండక్టర్ కానీ, ఒక డ్రైవర్ కానీ ఎలా ఉద్యోగం చేసి వారు జీతభత్యాల ద్వారా వారు పొట్టకూటి కోసం చేస్తారో, అలాగే పూజారి కూడాను తన పొట్టకూటి కోసం ఈ పని చేసే ఒక ఉద్యోగి మాత్రమే అనేసి చెప్పినారు. ఒక పూజారి మంత్ర తంత్రములందు మహిమ లేదని వీరబ్రహ్మం గారు చెప్పారు. మంత్రాలు తంత్రాలు వల్ల మహిమ లేదు. మనలోకి మనం ప్రయాణం చేసి ధ్యానం చేసినప్పుడే మనకు సర్వం బోధపడుతుందని వీరబ్రహ్మం గారు కూడా చెప్పారు. పూజ చేసి చేసి పూజారి అయినాడు. పూజ్య వస్తువు అంటే అహం బ్రహ్మాస్మి, అంటే నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనే ఆ విశ్వాత్మను, నేనే ఆ పరమాత్మ స్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి స్థితి. నువ్వే ఆ పూజ్య వస్తువు కాబట్టి నేనెవరిని పూజించాలి? మనం ఒక విగ్రహాన్ని అంటే ఒక శిలను శిల్పంగా చేసిన ఆ విగ్రహాన్ని మనము అంటే భగవంతులమే మనం పూజిస్తున్నాము, మనమే భగవంతులము. కానీ మనము ఆ పూజ్య వస్తువే మనము కాబట్టి మన లోపలికి మనం ప్రయాణం చేసి మనమే భగవంతులమని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. కాబట్టి నువ్వే దేవుడవు, ఈ పూజారి భగవంతుడు, ఆ విగ్రహము రాయితో సమానము అని వేమన చెప్పారు. శిలలను జూచి శివుడని భావింతురు, శిలలు శిలలుగాని శివుడు కాదు, తనదులోన శివుని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమా. అంటే ముక్కంటిని శివుడంటే నీవు ముక్కంటివి కావలెను. అంటే ఒక శివుడినే ముక్కంటి అని అనవలసిన పని లేదు. మనము ధ్యానం ద్వారా ఈ చర్మ చక్షువులను ఎప్పుడైతే మూసుకొని ఆ దివ్య చక్షువు మనకు తెరుచుకుంటుందో అప్పుడు మనము కూడా ముక్కంటీశులము అవుతాము. ఈ చర్మ చక్షువులతో చూసిన విగ్రహాన్ని దేవుడంటే నగుబాట అవుతుంది. కాబట్టి ఈ చర్మ చక్షువులతో చూసిన ఆ విగ్రహాన్ని మనము దేవుడు అనుకుంటున్నాము. కానీ మనము ధ్యానం చేసి అంతరంగ ప్రయాణం చేసినప్పుడు ఆ దివ్య చక్షు ఉత్తేజితమై అప్పుడు మనము ఆ భగవంతుని నిజతత్వాన్ని మనము గ్రహిస్తాము. గురుని శిక్షలేక గురుతెట్లు కలుగునో, అజునికైన వాడి అబ్బకైనా తాళపు చెవిలేక తలుపెటుల ఊడునో, విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఏ విద్య అయినా మనము నేర్చుకోవడానికి ఒక గురువు అన్నవారు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనము క్రికెట్ నేర్చుకోవాలంటే ఒక చెస్ నేర్చుకోవాలన్నా, ఒక సంగీతం నేర్చుకోవాలన్నా దానిలో ప్రావీణ్యులైన మనము గురువుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సాధన చేసి దానిలో ఉన్న సాధన రహస్యాలను తెలుసుకొని మనము సాధన చేసినప్పుడు మాత్రమే మనకు ఆ విద్య లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మమనంగ వేరి పరదేశమున లేదు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. అంటే బ్రహ్మం అంటే ఏ కైలాసము వైకుంఠంలో లేదు. బ్రహ్మం అంటే విశ్వమంతా నేనే అని తెలుసుకోవాలి. ఈ ఆత్మ ఈ విశ్వాత్మతో సమానము. ఈ నేనే అంతటా ఉన్నాను, అంతటా నేనే అన్న ఒక విశ్వాత్మ భావన మనకు రావాలి. మనల్ని మనం తెలుసుకోవటమే బ్రహ్మము. ఎవరి గురించి వారు తెలుసుకోవాలి. తెర మీద ఉన్న ఈ ప్రాపంచిక జీవితంలో చక్కగా నటిస్తూనే తెర వెనుక ఉన్న ఆ ఆత్మాయణాన్ని మనం తెలుసుకోవాలి. అదే కైవల్యము, అదే యోగత్వ స్థితి, అదే ముక్త స్థితి.
ఈ రెండు స్థితులను కలపడమే యోగము సంయోగము. ఇవి వేమన యొక్క వజ్రపు తునకలు, బొగ్గు తునకలు కాదు. వేమన ఒక మహాయోగి, మన అందరి ఆరాధ్య దైవము. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు, పట్టుపట్టనేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కంటే పడి చచ్చుట మేలయా మేలయా మేలయా. విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఈ మనం పట్టు పట్టాము, ఏ పట్టు పట్టాము, ఈ ధ్యానం అనే పట్టు పట్టాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మనకు అవాంతరాలు వచ్చినా ఈ ధ్యానం అనే పట్టును మనము విడవరాదు. మానవ జాతిలో 3 రకాలు ఉంటారు. ఒకటి మానవ జాతి, రాక్షస జాతి, దైవిక జాతి. హింస చేసేవారు రాక్షస జాతి. హంసను అంటే శ్వాస మీద ధ్యాసను పెట్టి ధ్యానం చేసేవారు దైవిక జాతి. ఈ రెండూ లేని వారు మానవులు. మాంసాహారులంతా రాక్షసులతో సమానము, ధ్యానం చేసేవారు దేవుళ్లతో సమానం. కాబట్టి ధ్యానాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ధ్యానాన్ని మనం వదిలి పెట్టడం కన్నా చావడం మేలు అని చెప్పారు. మనకు సుభాష్ పత్రిజీ గురువు గారైన సదానంద మహర్షి కూడాను బ్రహ్మర్షి పత్రిజీకి ఇలాగే చెప్పారంట. సుభాష్ డూ ఆర్ డై, చెయ్యి లేదా చావు అని అంత గట్టిగా చెప్పారంట సార్కి. కాబట్టి ఏదైనా ఒక పట్టు పడితే దాని అంతు చూసేదాకా మనము వదలకూడదు. అది మనల్ని సన్మార్గం వైపు తీసుకొని వెళ్తుంది. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడుకురుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు చండాలుడు చండాలుడు. విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఎంతో చక్కగా ఎగురుతున్న ఆకాశంలోని పక్షుల్ని వేటాడటము, నీళ్లలో ఎంతో స్వేచ్ఛగా ఈదుతున్న ఆ చేపల్ని, రొయ్యల్ని అన్నిటినీ పట్టుకొని తనకు శుద్ధమైన ఆ మాంసాహారాన్ని ఈ మానవుడు భుజిస్తూ తన రాక్షసత్వాన్ని తను ఎంతగానో పెంచుకుంటున్నాడనమాట. ఈ భూమండలం అంతా కూడా పరమ చండాలంగా ఉంది. చికెన్ తిని చర్చికి, మటన్ తిని మసీదుకి, గుడ్డు తిని గుడికి ఇలా వెళ్ళి రాముడు, కృష్ణుడు, దేవుడు అని అక్కడ పూజిస్తున్నారు. ఇది ఏమి విచిత్రము అని వేమన చెప్తున్నారు. మానవ జీవితంలో సుఖము, శాంతి, ఆరోగ్యము, ఆనందము ఉండవలనన్న మాంసం తినడం మానాలి. మాంసం తిన్న వారి జీవితము ఇక్కడే సకల రౌరవాది నరకాలను ఆత్మలో అనుభవిస్తుంటారు. అంటే పైకి వారు చాలా బాగా కనిపించిన లోపల ఎంతో అశాంతిని, నిరాశ, నిస్పృహలతో వారు క్షీణించి ఉంటారు. ఆత్మవత్ వారు మరణించినట్లే అనేసి చెప్తున్నారు. చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు లేవు. జీవించినప్పుడు మనము మంచి పనులు చేస్తూ ఉంటే అది స్వర్గంలో ఉన్నట్టు, చెడు పనులు చేస్తూ ఉన్నప్పుడంతా మనం నరకంలో ఉన్నట్టు తెలియజేస్తున్నారు. అంటే లడ్డు తిన్నంత సేపు మనకు తీయగా ఉంటుంది, అదే మిరపకాయ బజ్జీ తింటున్నంత సేపు కారంగా ఉంటుంది. కాబట్టి మంచి పనులు చేస్తున్నంత సేపు కూడా మనము స్వర్గం యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఇలా హింస చేస్తూ, మాంసాహారాన్ని భుజిస్తూ ఇంకా అన్ని ప్రాణులను మనము హింసిస్తూ ఉంటే అదే నరకము. ఈ మాంసాహార ప్రాయమైన భూమిని శాకాహార ప్రాయంగా చేయాలి. జ్ఞానము అంటే నేను శరీరము కాదు, నేను కాదు, నేను విశ్వాత్మను అని తెలుసుకోవడమే. అదే మమాత్మ సర్వభూతాత్మ. ధ్యానం అంటే మనసున చంపడం అన్నమాట. మనసే ఒక మాయామృగము. సీతాదేవి ఆ మాయామృగం వెంట పడి సకల శోకములను అనుభవించినది.
బంగారు లేడి మాయామృగము కాదు, ఆ మనస్సే మాయామృగము. అంటే ఆ కనిపించిన ఆ బంగారు లేడి మాయామృగము కాదు, ఆ కనిపించిన దాని పైన కోరిక పెంచి ఆ ప్రేరేపణ చేస్తుంది ఆ మనస్సే మనకు మాయామృగం అని చెప్తున్నారు. మనసే మాయామృగము మనసేమిటి పైకి మరిపోనీకు, మనసున చంపిన మనసందే ముక్తి, విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఈ మనసును పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చంపలేమన్నమాట. మనం ఏ కాశీకి వెళ్ళినా, ఏ బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఈ మనసును మనమేమి అక్కడ చంపము. అక్కడ ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ మనము మన లోపలికి మనం ప్రయాణం చేసి ధ్యానం ద్వారా మన అంతరంగాన్ని ప్రయాణం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే అక్కడ మనసు నిలువరిస్తుంది. ఈ శ్వాసానుసంధానం ద్వారానే మనసును చంపవలను. దీనినే ధ్యానం అని నిర్వచిస్తాము. కామిని కాంచనము వైపు వెళుతుంది. కామిని అంటే తమోగుణ ప్రధానమైన ఆత్మ. కాంచనము అంటే పై మెరుగులు. కామిని అంటే ఒక స్త్రీ అని కాదు, అది తమోగుణ ప్రధానమైన ఆత్మ. అంటే తినడం, పడుకోవడం, నిద్రపోవడం ఇలా ఒక జంతువులు ఎలాగైతే ఏ జ్ఞానము లేకుండా తన డ్యూటీని తను ఏదో చేసుకుంటూ వెళ్తాయో అలాగే కూడాను ఈ తమోగుణ ప్రధానమైన మనుషులు కూడాను ఇలా ఏ జ్ఞానము పొందక ఇలా ఉంటారు. ఇక కాంచనము అంటే పై మెరుగులు. ఈ పైని మెరుగుల కోసమే ఈ అజ్ఞానంతో కూడుకున్న మానవులు ఇదే శాశ్వతం అనుకుని దీనికోసమే వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కేటాయిస్తారు. వీటి కోసం ఇటువంటి ఆత్మ ఎండమావుల వైపు పరుగులు పెడుతుంది. ఎవరి కర్మను వారు అంతకంతకు అనుభవించాలి. వీరితో ఉన్నవారు కూడా కర్మను అనుభవిస్తారన్నమాట. ఇప్పుడు ఎవరి కర్మను వారు అనుభవించినప్పుడు కొంతమంది ఈ సామూహిక కర్మలు కూడా ఉంటాయన్నమాట. వారితో పాటు ఈ కర్మలను వారు కూడా అనుభవించవలసి వస్తుంది. అసలు ప్రపంచం వైపు చూడకు, నీ వైపు మనసును చూసుకో. మనసును మనసందే చంపిన ముక్తి. ధ్యానం యొక్క నిర్వచనం ఏమిటంటే మనసున చంపడం ద్వారా, అంటే శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి ఆ బ్రహ్మరంధ్రం నుంచి అపారమైన విశ్వశక్తి ప్రవాహం జరిగి నాడీ మండల శుద్ధి జరిగి గత జన్మల సంచిత కర్మలు ప్రక్షాళమైనప్పుడు జీవితం స్వర్గ సదృశ్యం అవుతుంది. కాబట్టి మనము శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి మనలోకి అపారంగా ప్రవేశించినప్పుడు నాడీ మండల శుద్ధి జరిగి మనకు అనేక జన్మల్లో మనం చేసిన ఈ సంచిత కర్మలన్నీ కూడాను మనకు దగ్ధమవుతాయి. అదే మనసున చంపడము అనేది చెప్పినారనమాట. ఈ రోజు యోగి వేమన గురించి మనము తెలుసుకున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి మేడం కి కూడాను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు మేడం. వేమన గారి గురించి, అలాగే ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే దాని గురించి వేమన గారి చెప్పిన ఉప్పు పద్యంతో మొదలు పెట్టేసి ఆత్మజ్ఞానము అనే దాంట్లో ఎలాంటి చదువులు చదవాలి, లోపలికి వెళ్ళడము అంటే ఏదైనా ఒక దారి అనేది ఎక్కడన్నా క్షేత్రాలకు వెళ్ళడం కాదు, మన అంతరంగంలోకి వెళ్ళాలి అనేసి, అలాగే ఆత్మజ్ఞానము అంటే ఏంటి, చాలా అద్భుతమైన పద్యాలు తీసుకున్నారు వేమన గారు చెప్పినవి. చాలా అద్భుతంగా వివరించారు. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గరికి పాండవులు వచ్చేసి చెప్తారంట, మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము అనేసి, నదులు స్నానం చేసి వస్తాము పుణ్య నదులలో అంటే ఆయన ఒక ఆ కాకరకాయ తీసుకెళ్ళి అన్ని నదుల్లో ముంచి తీసుకురండి అంటారు. అలా తీసుకొని వస్తే అన్ని నదుల్లో ముంచుకొని వచ్చినా కూడా దాని చేదైతే ఏమి మారదు.
అలాగే అదే అదే మనము ఎన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన అంతరంగంలోకి వెళ్ళకుండా ఉంటే ఆ మోక్షము అనేది రాదు. దాన్ని చాలా చక్కగా వివరించారు. మనము ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ ఏమీ ఇది లేదు, మన ఇంటర్నల్ జర్నీ జరిగితే తప్ప మోక్షము అనేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సుజిత గారు చేస్తాను. నమస్తే మేడం గారు. నమస్తే మేడం. లలిత మేడం గారు కూడా నమస్తే అండి. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు మేడం. కొంచెం నేను లేట్ గా జాయిన్ అయ్యాను మధ్యలో. అయితే వేమన పద్యాలు అవి మీరు చాలా బాగా పాడారు. తర్వాత అదే మనసున చంపడం అని చెప్పారు కదా మేడం, మళ్ళీ నాడీ మండల శుద్ధి కూడా జరిగితే అద్భుతంగా ఉంటుంది చెప్పారు. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడే మన ఎన్నో జన్మల యొక్క కర్మలు ప్రక్షాళన అవుతాయి. అదే మనసున చంపడము, అదే మనసందే మళ్ళీ ముక్తి అనేది చక్కగా చెప్పారు వేమన గారు. మేడం చాలా బాగా చెప్పారు మేడం. మంచి జ్ఞానాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మురళీ కృష్ణ గారు. నమస్తే మేడం. మేడం నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఇదే ఇవాళ మీ కార్యక్రమంలో జాయిన్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం మేడం. నేను ఇవాళ జాయిన్ అయ్యాను. మీరు ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? అంటే ధ్యానం చేశాను కానీ మళ్ళీ మధ్యలో ఆపేసాను మేడం. ఆపొద్దండి సార్, రెగ్యులర్ గా చేయండి. మనం ఎలా శరీరానికి స్నానము మరి భోజనము ఎలా పెడతామో ఆత్మకు కూడాను అలాగే ఎప్పుడు మనం ధ్యానం ద్వారా ఆహారాన్ని అందియాలి సార్. ధ్యానాన్ని ఎప్పుడు రెగ్యులర్ గా కంటిన్యూ చేయండి. అదే మేడం, ఇవాళ మీరు విన్నాక మళ్ళీ మొదలు పెట్టాలని మళ్ళీ ఆశ పుట్టింది. చేయండి సార్, థ్యాంక్ యూ. చేయండి సార్, తప్పకుండా చేయండి. ఆ రిజల్ట్ మీరే చూస్తారు. ధ్యానం ఎలా చేయాలి కొద్దిగా 5 టిప్స్ చెప్తారా? క్లాస్ లో మనము మెడిటేషన్ చేయిస్తాం సార్, ఎలా చేయాలా అనేది చెప్తాం సార్. క్లాస్ అయిపోతూనే మెడిటేషన్ ఉంటుంది. అది ధ్యానం అనేది ఇది చాలా సింపుల్ సార్. చాలా సింపుల్ సార్. ఇలా 2 చేతులు ఇలా కలుపుకోవాలి, మామూలుగా కూర్చోవాలి, చైర్ లో అయినా కూర్చోవచ్చు. మనము సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనించడమే ఇది శ్వాసానుసంధానము. ఇదే శ్వాస మీద ధ్యాస అంటారు సార్. మనకు మధ్యలో ఆలోచనలు అనేటివి వస్తున్నా కూడాను వాటిని ఆలోచనల వెంటే పోకుండా ఎరుకతో ఉండి వాటిని కట్ చేసి మరలా శ్వాస మీదకు తీసుకురావడం ఇదే ధ్యానం సార్. ఇదే శ్వాస మీద ధ్యాస. ఇలా చేయగా మనసు కొంతసేపటికి ఆలోచన రహిత స్థితిని పొందుతుంది. ఆ ఆలోచన రహిత స్థితిని పొందినప్పుడే, అంటే ఆలోచనలు లేని స్థితే ధ్యానము. ఇంతకు ముందు మనం చేసిందంతా ధ్యాన సాధన మాత్రమే. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో అప్పుడే అసలైన ధ్యాన స్థితిలో మనం ఉంటాము. అప్పుడే మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి విశ్వశక్తి అనేది మనకి ప్రయాణం చేసి మనలో నాడీ మండల శుద్ధి జరిగి మన గత జన్మ కర్మలు, మన శరీరంలో ఉన్న ఆ నాడీ మండలంలో ఉన్న అన్ని బ్లాక్స్ ని ఆ విశ్వశక్తి మాత్రమే అది క్లీన్ చేయగలదు సార్. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తిని మనము పొందుతాము. కాబట్టి ఎంత సమయం సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది సార్. ఎంత సాధనకు అంతంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు చేయాలి మేడం? మార్నింగ్, ఈవినింగ్, ఎంత టైం చేయాలంటారు? అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎవరి వయసు ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని నిమిషాలు చేయడం మినిమం సార్. మీరు ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అంటే మీకు 5 minutes దొరికినా కూడాను ఎన్ని మాటలు 5 minutes చేస్తుంటే వచ్చినా అది మనసుకు అలవాటు చేస్తుంటాం కదండి సార్. అది మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 2 times చేయొచ్చు సార్. అది ప్రొద్దున మీ ఏజ్ ఒక 45 అనుకోండి, 45 minutes అది మినిమము. తర్వాత మీ ఇష్టం, ఇంకా ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది సార్. రోజు 2 పూట్ల ధ్యానం చేయండి సార్. ఒక 48 days రెగ్యులర్ గా చేయండి. మీకే ఆ చేంజెస్ అనేది బాగా అర్థమవుతుంది సార్.
సరే మీరు నమస్తే. నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ మానేయండి. నాన్ వెజ్ మానేసి చేయండి. వెల్లుల్లి కూడాను తినొద్దండి. అదొక నెగటివ్ ఎనర్జీ. మనము ఏదైతే ధ్యానం ద్వారా మనం శక్తిని రిసీవ్ చేసుకుంటామో ఇలాంటి తమోగుణ సంబంధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది వ్యర్థం అయిపోతుంది. మనకు ఏది అది పనికి రాకుండా అయిపోతుంది కాబట్టి వెల్లుల్లిని కూడాను అవాయిడ్ చేసి మాంసాహారాన్ని అవాయిడ్ చేసి ధ్యానం చేయండి. సరే మేడం, సరే మేడం, థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకోటి, నేను ప్యూర్ వెజిటేరియన్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి మేడం, నేను ధ్యానం చేయడం ఎలా అనేది, ఒక హృదయంలో ఒక జ్యోతి ఉంటుంది, ఆ జ్యోతి నాలో ఉంది అని చేయాలంటారా? అలా చేయాలా, లేకపోతే శ్వాస మీద చేస్తా? అదేమీ లేదు సార్, అదేమీ లేదు. కళ్ళు రెండు మూసుకొని మనకు సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే లోపలికి వస్తున్న ఆ గాలిని బయటికి వదులుతున్న గాలి మీద మనము ఆ శ్వాస మీద ఆ ధ్యాస ఉంచడం అంతే. అది కూడా కొంతవరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మనకు ధ్యాన స్థితిలో ఉంటాము. ఇది ప్రాక్టీస్ చేయగా మనకే తెలుస్తుంది సార్. ఫస్ట్ మీరు ఇప్పుడు రేపటి నుంచి ఈ రోజు నైట్ నుంచినే స్టార్ట్ చేయండి సార్. ఈ రోజు నుంచి 48 డేస్, మీకు 41 డేస్ కానీ 48 డేస్ కానీ ఇది మండల దీక్ష. హనుమాన్ చాలీసా అంటే ఎలా 40 డేస్ మనం 41 డేస్ అలా దీక్ష తీసుకొని ఎలా చేస్తామో ఇది కూడాను అలా ధ్యానం చేసినప్పుడు మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది సార్. సరే మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. మినిమం 1 అవర్ చేయండి సార్. సరే మేడం, సరే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా డౌట్స్ ఉన్నా, లేదు మేడం గారు చెప్పినటువంటి విషయం మీద మాట్లాడాలన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. ప్రారంభం చేసి నమస్తే మేడం గారు. నమస్తే సార్. లలితా మేడం గారికి వందనాలు. ఈరోజు వేమన పద్యాలలో చాలా చక్కని పద్యాలని సెలెక్ట్ చేస్తున్నారు మేడం. ఈ పద్యాలు మన యొక్క ఆత్మజ్ఞానానికి తోడ్పడే పద్యాలు సెలెక్ట్ చేస్తున్నారు మీరు. చాలా బాగున్నాయి మేడం, చక్కని వివరణ ఇచ్చినారు మీరు. మనకి ఇదివరకు రోజుల్లో మనం చదువుకునే రోజుల్లో అయితే ఆ 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి ఈ వేమన పద్యాలు, వేమన పద్యాల తర్వాత సుమత పద్యాలు, గజేంద్ర మోక్ష పద్యాలు రోజుకో పద్యం లెక్కన మనం ఒక్క చెప్పాలన్నమాట. ఆ టీచర్ గారు ఏం చేసేవాళ్ళు, రోజు వాటిని ఎక్స్ప్లెయిన్ చెప్పిన తర్వాత దాని భావాన్ని అర్థాన్ని అన్ని బాగా చెప్పేసి అది నాటుగా పోయి చిన్నప్పుడే అలవాటు అయిపోయింది అనమాట ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఈ కాన్వెంట్ చదువులు వచ్చిన తర్వాత కనీసము ఒక 4 పద్యాలు కూడా వాళ్ళకి రావట్లేదు. అది లేదు అది. అందువల్ల మనం కనీసం మనం ఇంటి దగ్గర మన పిల్లలకి మనం నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది మేడం ఇప్పుడు ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తెలుగు క్లాసులో పెడుతున్నారు కానీ ఏదో నామకే వస్తే ఒక 2 పద్యాలు ఉంటాయి అంతే. ఈ విధంగా నీతి పద్యాలు చదివించడం లేదు పిల్లలకి, అసలు ఒక్కటి కూడా రావటం లేదు ఈ రోజుల్లో. కాబట్టి మన పిల్లలకి మనమే ఈ యొక్క వేమన పద్యాలు, పద్యాలు కానీ ఇవన్నీ కూడా నేర్పించుకోవాలి మేడం. మనం చాలా చక్కగా చెప్పారు మేడం, ధన్యవాదాలు. మనకు పాఠశాలల్లో కూడాను అది మామూలుగా ఆ ప్రాపంచికమైన ఒక అర్థం అనేది మనం నేర్చుకున్నాం సార్. ఇప్పుడు మనము ధ్యానపరంగా పాఠశాల నేర్చుకుని మామూలుగా నేర్చుకున్నాము, ఇక్కడ మనం చెప్పింది ఆధ్యాత్మికంగా నేర్చుకుంటున్నాం అనమాట. మీరు చెప్పింది అవును సార్, అవును ఆ వివరణ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నా కానీ లేదా మేడం చెప్పిన దాంట్లో కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా, అలాగే ఇంకా ఏమన్నా కానీ మేడం చెప్పిన విషయాల గురించి మాట్లాడాలన్నా కూడా చక్కగా హ్యాండిల్ చేయండి. మేడం గారు చాలా అద్భుతంగా సీనియర్ మాస్టర్ అండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా క్లియర్ చేస్తారు. సాధన చేస్తూ ఉంటేనే డౌట్స్ వస్తూ ఉంటాయి. అది చేస్తూ ఉన్నప్పుడు కొత్తగా వచ్చింది చక్కగా ఆ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. మంచిగా క్లారిటీ తీసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు చేస్తూ ఉన్నప్పుడు ఏమన్నా అనిపించినప్పుడు నాకు ఇలా ఉంది అని ఏమన్నా అనిపించినప్పుడు ఆన్సర్ చెప్తారనమాట. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగి క్లారిటీగా ఆన్సర్ తెలుసుకోండి. అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా.
అది ప్రతి ఒక్కరు కూడాను ధ్యానాన్ని మాత్రం రెగ్యులర్ గా చేయాలి మేడం. ఎప్పుడైతే మనం ఒక 2 రోజులు కానీ, ఒక రోజు వదిలేసినా కూడా మనం ఎంతో బ్యాక్ వెళ్ళిపోతాం అన్నమాట. ఏ రోజుది ఆ రోజు మనము మనసును క్లీన్ చేసుకుంటా ఉంటే మనకి ఈజీ అయితుంది. ఇప్పుడు మనకు లెసన్స్ కూడా అంతే. ఏ రోజు లెసన్ మనము టీచర్ చెప్పింది ఆ రోజు మనం నేర్చుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అది ఎంతో పెండింగ్ పడిపోతే మనము అక్కడ మనకి కష్టం అవుతుంది. కాబట్టి ఏ రోజుది ఆ రోజు మనము మనసును క్లీన్ చేసుకుంటా ఉంటే మళ్ళీ ఆ ధ్యాన స్థితికి మనం తొందరగా చేరుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా మెడిటేషన్ తప్పకుండా రోజుకు 2 పూటలా చేయండి. వీలైతే ఇంకా ఎక్కువ కూడాను అందరూ సాధన పెంచుకుంటే బాగుంటుంది. అదే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా మాకు వేమన పద్యాలు వాటి అర్థాలు వివరించారు. ఇందులో ఆత్మజ్ఞానానికి సంబంధించిన చాలా అద్భుతంగా వివరించారు. మనం ఎంత సాధన చేసినా కూడా ఏమేమి చేసినా లాస్ట్ కు ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఈ జ్ఞానంలోకి రావాల్సిందే. అక్కడే మనకు మోక్షానికి అదే మెట్టు అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అది ప్రతి ఒక్కరికి కూడాను మనకి ధ్యాన సాధన చేయకున్నా చేసిన వాళ్ళకు కూడాను కష్టాలు వస్తాయి మేడం. ఏదైనా బాధలు అవన్నీ. కానీ ఆ రిసీవింగ్ లోనే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు అది చాలా బెంబలేదు, ఇది నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, వాళ్ళు బాగున్నారు కదా ఇలా అనుకుంటాము. కానీ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మన ఏదో గత జన్మ కర్మ మనది ఉంది కాబట్టి మనకి ఇది వచ్చింది అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి జ్ఞానం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇదే తేడా ఉంటుంది. ఆ రిసీవింగ్ లో ఆ చూసే విధానంలోనే ఆ దృష్టికోణమే మారుతుంది. అది మనం ధ్యానం ద్వారా ఆ స్థితిని మనం పొందినప్పుడే మనం ఆనందంగా ఉంటాము. ఏది వచ్చినా మన మంచికే అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరికీ మిత్రులందరికీ నాకు కొంతవరకు తెలిసినంత వరకు మీరే చాలా చక్కగా వివరిస్తారు మేడం. చాలా బాగా చెప్పారు, అద్భుతంగా. అసలు ఒక్కొక్క దాని అర్థము అంటే మనము ఇంతవరకు వేమన పద్యాలు మామూలుగా నేర్చుకునేదానికి ఇందులోకి వచ్చినాక తెలుసుకునేదానికి చాలా తేడా ఉందన్నమాట. మామూలుగా నేర్చుకునే పద్యాల్లోను ఆధ్యాత్మికంగా ఇందులోకి వచ్చినాక ఆ మూలాలు అంతరార్థము అవన్నీ కూడా చాలా అంటే అరే ఇక్కడ ఎప్పుడో చెప్పినారు మెడిటేషన్ గురించి ఆయన, అప్పుడు మనకు తెలియదు అనమాట. ఆ ధ్యానము అవన్నీ ఏం తెలియదు. తెలియదు అనమాట. అది పత్రి సార్ అందించిన జ్ఞానము అంటే ఇంకా నిజంగా అద్భుతం మేడం. ఇంక వేరే ఏది అంతగా మనకు ఇది సార్ అందించినది అద్భుతంగా ఉంటుంది. మనకి ఈజీగా అర్థం అయిపోతుంది. ఇంత అంతరార్థం ఉందా ఈ దీంట్లో అనేది మనకు సార్ చెప్పేంత వరకు తెలియదు. సార్ నిజంగా ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనందరి తరపున ఆత్మ ప్రణామాలు, శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత అద్భుతంగా వివరించారు మీనా కుమార్ మేడం గారు. వేమన పద్యాలు వాటి అర్థాలు అందరూ కూడా మేడం గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము.